హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్నారంటే మీరు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు కోసం సిద్ధంగా ఉన్నారని అర్థం. బహుశా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు నరకంలా అనిపిస్తూ ఉండవచ్చు. అప్పుల బాధలు, అర్థం చేసుకోని మనుషులు, ప్రతి పనిలో అడ్డంకులు, ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఈరోజు ఈ నిమిషం నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. మీ బాహ్య ప్రపంచం అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ రిలేషన్స్, మీ ఆరోగ్యం ఇవన్నీ కేవలం ఒక నీడ మాత్రమే. అసలైన వస్తువు మీ లోపల ఉంది. ఈ కొన్ని నిమిషాలు మీరు నా మాటలను కేవలం వినడమే కాదు, అనుభూతి చెందితే మీ జీవితం ఈ క్షణం నుండే పూర్తిగా మారిపోవడం మొదలవుతుంది. అవును, మీరు కోరుకున్న లగ్జరీ జీవితం, ఆత్మానందం మీ సొంతం కాబోతున్నాయి. మీరు వాటిని సంపూర్ణంగా అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. మనం అందరం చేసే తప్పు ఏమిటో తెలుసా? బయట పరిస్థితులను మార్చాలని పోరాడతాం, అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తాం, విడిపోయే బంధాన్ని బలవంతంగా పట్టుకుంటాం. కానీ ఇది ఎలా ఉందంటే, అద్దంలో మీ ముఖానికి మచ్చ ఉంటే అద్దాన్ని తుడుస్తున్నట్లు ఉంది. అద్దాన్ని తుడిస్తే మీ ముఖం మీద మచ్చ పోతుందా? పోదు. మీ బాహ్య ప్రపంచం అనేది మీ అంతర్గత ప్రపంచానికి ప్రతిబింబం. ఎందుకంటే మీ మనసులో లోటు ఉంటే మీ బయట ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. మీ మనసులో అశాంతి ఉంటే మీ బయట ప్రతికూల బంధాలు వస్తాయి. కాబట్టి మనం చేయవలసిన మొదటి ముఖ్యమైన కర్మ లోపల ఉన్న మూలాన్ని పూర్తిగా మార్చడం. చాలా మంది అంటారు, డబ్బు వస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి అని. కానీ నిజమేమిటంటే మీ కష్టాల భావన పోతేనే డబ్బు వస్తుంది. అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటే విశ్వం మీకు మరిన్ని అప్పులనే ఇస్తుంది. ఎందుకంటే మీ ఏకాగ్రత అప్పుల మీద ఉంది కాబట్టి. ఈ క్షణమే మీ వద్ద ఉన్న ప్రతి చిన్న మొత్తాన్ని గౌరవించండి. మీ జేబులో 100 రూపాయలు ఉన్నా నా దగ్గర ఏమీ లేదు అనకండి. నా అవసరాలకు కావలసిన దానికంటే ఎక్కువే నా దగ్గర ఉంది అని బలంగా నమ్మండి. లగ్జరీ అనేది వస్తువులలో లేదు, అది మీ ఆలోచనల్లో ఉంది. మీరు ఒక కప్పు కాఫీ తాగుతున్నా అది ఒక రాజభోగంలా అనుభవిస్తూ తాగండి. ఆ వైబ్రేషన్ ఆర్థిక స్వేచ్ఛను మీ వైపుకు లాక్కుంటుంది. మీ చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని విమర్శిస్తున్నారా? మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారా? గుర్తించుకోండి, వారు కేవలం మీలోని ఆత్మవిశ్వాస లోటును మీకు చూపిస్తున్నారు. మిమ్మల్ని మీరు గౌరవించుకోనప్పుడు ప్రపంచం మిమ్మల్ని ఎలా గౌరవిస్తుంది? ప్రతికూల వ్యక్తులపై కోపం పెంచుకోవడం అంటే విషం మీరు తాగి ఎదుటివాడు చనిపోవాలని కోరుకోవడం లాంటిది. వారిని క్షమించేయండి. వారు మీ ఎదుగుదలకు తోడ్పడిన గురువులు అని భావించండి. మీరు ఎప్పుడైతే లోపల ప్రశాంతంగా మారుతారో బయట ఉన్న మనుషులు కూడా మీకు అనుకూలంగా మారిపోతారు, లేదా మీ జీవితం నుండి పూర్తిగా తప్పుకుంటారు. మీరు అడిగిన ఆ మహోన్నతమైన కర్మ ఏమిటో ఇప్పుడు చెప్తాను. దీన్ని ఐశ్వర్య యోగం అనుకోవచ్చు. ప్రతి క్షణం నేను సంపూర్ణ ఆనంద స్వరూపాన్ని, నా జీవితం అద్భుతంగా ఉంది, ఐశ్వర్యం నా వైపు ప్రవహిస్తోంది అని అనుకుంటూ ఉండండి. నిద్రపోయే ముందు 5 నిమిషాలు మీరు ఒక లగ్జరీ ఇంట్లో ఉన్నట్లు, మీ అప్పులన్నీ తీరిపోయి మీరు ప్రశాంతంగా నవ్వుతున్నట్లు ఊహించుకోండి. ఆ ఊహలో మీరు పొందే ఆనందమే మీ జీవితాన్ని మారుస్తుంది. మీ భారాన్ని ఆ విశ్వానికి వదిలేయండి. నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, ఫలితం ఆ పరమాత్మ చూసుకుంటాడు అనే ఆ నిశ్చింతలో ఉండండి. ఇదే పరమశాంతికి మార్గం. గుర్తుంచుకోండి, ఈ కొన్ని నిమిషాల ప్రయాణం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావాలి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, కానీ మీ అంతర్గత స్థితిని మీరు నిలకడగా ఉంచుకుంటే బాహ్య ప్రపంచం మీకు దాసోహం అంటుంది. ఎందుకంటే మీరు కేవలం మనిషి మాత్రమే కాదు, మీరు ఒక అనంతమైన శక్తి. ఈ బాహ్య ప్రపంచంలోని ఆర్థిక స్వేచ్ఛ, అద్భుతమైన బంధాలు, లగ్జరీ జీవితం ఇవన్నీ మీ జన్మ హక్కులు. అందుకే మీరు ఈ క్షణం నుండి స్వేచ్ఛగా, ఆనందంగా జీవించండి. ఈ వీడియో మీకు ఏ చిన్న ఆశను కలిగించినా కామెంట్ సెక్షన్లో నేను అద్భుతమైన జీవితానికి సిద్ధంగా ఉన్నాను అని టైప్ చేయండి. ఎందుకంటే మీ సంకల్పం అక్కడే మొదలవుతుంది. ఈ సమాచారం ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.
సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.